మనకు కళావచస్పతి జగ్గయ్య గారు గుర్తే ఉంటుంటారు. ఆ తరం నాటి హీరో. అయితే అతనికును నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితోటి కొంచెం ఒకసారి ఏదో చిన్న అభిప్రాయంలో విభేదాలొచ్చాయని, ఇద్దరు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసుకొని ఒకే సభలో, ఒకే వేదిక మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడంతోటి వాళ్ళ మధ్య కొంచెం ఏదో తేడా వచ్చిందని అంటుంటారు. అలాంటి విషయాన్ని ఆ కారణం ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? జగ్గయ్య గారు ఏమన్నారు? అక్కినేని నాగేశ్వరరావు గారు ఏమన్నారు? వాళ్ళు భిన్న స్వరంగా మాట్లాడడానికి కారణం ఏంటి? అలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనతో ఉన్న ఇమ్మడి రామారావు గారితోటి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, వాచస్పతి జగ్గయ్య గారంటే కంచు కవచం మన కంఠంలో కానీ, అసలు ఆ నటనల విషయంలో కూడా హీరోగా చేశాడు. కానీ కమర్షియల్ హీరోగా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావుకున్నంత వాల్యూ కూడా ఉంది ఆయనకు. సో అదంతా ఒక ఎత్తు అయితే, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని చేశాడు. అయితే ఒక మద్రాసులో ఒక శతదినోత్సవ వేడుక సభలో ఒక హోటల్లో ఒకే వేదిక మీదుగా నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి నటన జీవితం జీవిస్తూ నటించాలని ఏదో చెప్పిన దానికి జగ్గయ్య గారు భిన్నాభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత కొంచెం వాళ్ళిద్దరు నొచ్చుకున్నారని కూడా అంటుంటారు. సరే, ఆ రోజు నాగేశ్వరరావు గారు అన్న వాక్యం ఏమిటి? జగ్గయ్య గారు అన్నట్టు వాక్యం ఏమిటి? అంటే ఎక్కడ అది ఐ థింక్ సో రాముడైతే ఏదో ఫంక్షన్ 100 days ఫంక్షన్ పామ్ గ్రూ హోటల్ అవుట్డోర్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఆ రోజుల్లో 100 days ఫంక్షన్ చాలా వైభవంగా జరిగేది. 100 days ఫంక్షన్ ఏ కొద్ది మందికో కాదు, సినిమా ఫీల్డ్లో పనిచేసే జర్నలిస్టులతో సైతం అందరికి కూడా పండగే. జర్నలిస్టులు కూడా ఫ్యామిలీతో వచ్చేవారు అన్నమాట. అంత ఒక కుటుంబ ఫంక్షన్ లాగా ఉండేది. అప్పటికి చిన్న టాక్ ఉండేది ఏంటంటే, జగ్గయ్య గారు షూటింగ్ కొంచెం లేట్గా వచ్చారు. అంటే అందరూ కాంబినేషన్తో వర్క్ చేసుకుంటే జగ్గయ్య గారు మాత్రం లేట్గా వచ్చేవారు అన్నమాట. అది కాస్ట్యూమ్స్ సరిగ్గా బట్టలు వేసుకుంటే బట్టలు ఏమాత్రం బాగలేకపోయినా ఇస్సిరి కొట్టేవారు. అంత కోపానికి స్టిఫ్గా ఉండాలి. 12లోగా షూటింగ్ పిలవకూడదు. 12 గంటలకు వెళ్ళేది చూసి ఆ సీన్ పేపర్ చూసి ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ టచ్అప్ చేసుకొని ఆయన షూటింగ్లో పాల్గొనేసరికి 3-4 అవుతుంది అన్నమాట. అది రోజును ఆయన తాలూకు విధానం అలాగుంటుంది. ఆయన ఎవరు అడిగే శక్తి ఎవరికి ఉంటుంది? అప్పుడు బాగా చదువుకున్నాడు ఆయన జగ్గయ్య గారు. రేడియోలో కూడా ఆల్ ఇండియా రేడియోలో చేయడం, రేడియో కాకుండా చదువుకున్నాడు. బిఏ అంటే చదువుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీలో అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా. జెంటల్మెన్, పెద్దవాడు, కోపిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఆయన డోకా లేదు. ఏదో హీరోగా సినిమాలు చేస్తున్నాడు, ఫెయిల్ అయిపోతాడేమో, మళ్ళీ ప్లాట్ఫామ్ ఏమో అనుకోలేదు. ఆయన క్యారెక్టర్ కానీ కింగు. ఆయన బ్రతుకున్నంత కాలం కూడా ఆయన క్యారెక్టర్లు ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. కాదంటే ఆయన క్యారెక్టర్లు చేస్తుండగా మిగతా వారు కొంచెం ఇబ్బంది పడేలా చేశారు కనుక అది వాళ్ళ బాధ. నాగేశ్వర గారు మాట్లాడుతూ అన్నారన్నమాట, అంటే కళావతరిని నమ్ముకున్న తర్వాత మనం ఆ కళావతరిని అలక్ష్యం చేయకూడదు. నేను మాత్రం ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను. నేను మాత్రం కళావతల్లికి అంటే ఆవిడ ఒళ్ళో నా చివరి క్షణం వరకు ఊపిరినంత వరకు నటించి ఆవిడ ఒళ్ళో ఒరిగిపోతానంటే చప్పట్లు కొట్టారన్నమాట. విపరీతంగా కొట్టారు. నాకు కళావతల్లే తల్లి అని చెప్పేసరికి చప్పట్లు కొట్టారు. ఫంక్షన్ కొంత జరిగింది. జగ్గయ్య గారు మాట్లాడే పరిస్థితి వచ్చిందన్నమాట. నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. కళామ తల్లి అని అందరూ అనుకుంటారు. అలాగని కళామ తల్లిని మనం విడిచిపెట్టకుండా ఉంటామా మనం? చెప్పండి. కళామ తల్లి అంటే ఆ కళామ తల్లికి ఒక రూపుదిద్ది అందించిన ఒరిజినల్ తల్లి ఏమవుతుంది? కన్న తల్లి ఏమవుతుంది? కన్న కుటుంబం ఏమవుతుంది? కన్నవాళ్ళు ఏమవుతారు? జన్మనిచ్చిన ఊరు ఏమవుతుంది? నా వరకు నేను కొన ఊపిరి ఉన్నంత వరకు నటించను. ఊపిరితో ఉంటుండగానే రిటైర్ అయిపోతాను. రిటైర్ అయిపోయినట్టయితే నా ఊరిని చూసుకుంటా, నా ప్రజల్ని చూసుకుంటా, నా ప్రజలకి సేవ చేసుకుంటా. తప్పేమిటి ఇందులో? తప్పేమీ లేదు. బహుశా పెద్దలు నాగేశ్వరరావు గారు కొన ఊపిరి ఉన్నంత వరకు నటిస్తారేమో కానీ నేను మాత్రం హ్యాపీగా ఊపిరి ఉన్నప్పుడు నేను విరమించుకుంటా అని చెప్పడం వల్ల చప్పట్లు. దాని తర్వాత నాగేశ్వరరావు చాలా కాలం ఇంతో మాట్లాడడం మానేసేవాడు కానీ మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు అన్నమాట వీళ్ళందరూ. అది అక్కడ జరిగింది. సార్, సహజంగా సినిమా ఇండస్ట్రీ రిటైర్మెంట్ అనేది ఉండదు. అందరూ నటిస్తూనే ఉంటారు.
ముఖ్యంగా మనం ఈ రిటైర్మెంట్ విషయం చెప్పుకోవాలంటే శోభన్ బాబు గురించి మళ్ళీ ప్రస్తావించుకోవాల్సింది మనం. వెల్లింగ్ ఉన్న టైంలో రిటైర్మెంట్ ప్రకటించి సినిమాలకు సినిమా వాతావరణానికి దూరంగా ఉన్నారు కదా, చెప్పండి దాని గురించి. అంటే అది ఆయన జీవితంలో చేసినటువంటి పెద్ద పొరపాటు అండి అది నా దృష్టిలో. నిర్మోహమాటంగా చెప్పాలంటే ఇప్పుడు శోభన్ బాబు ఫ్యాన్స్ అందరికీ నేను చాలా దగ్గర అయ్యాను. వాళ్ళు ఏమనుకున్నప్పుడు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే బంగారంలాగా ఉన్న వ్యక్తి కేవలం ఆయన కూడా కొంచెం రిపెంట్ అయ్యాలండి చివరిలో. ఎందుకురా ఈ నిర్ణయం తీసుకున్నాను, ఆయన ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ ఉందండి, ఎవరు దరిదాపుల్లోకి చేరలేనంత ప్రాపర్టీ ఉంది. తర్వాత ఆరోగ్యమా, బ్రహ్మాండమైన ఆరోగ్యం. ఆయన చేతులు ఎలా ఉంటాయంటే ఎంతెంతలా పోతుంటుంది అన్నమాట, అంత ఫిజికల్గా బాగుంటాడు. అలాంటి వ్యక్తి సడన్గా చచ్చిపోయాడంటే దానికి కారణం ఏంటంటే వాట్ నెక్స్ట్ అని ఆలోచించుకొని స్వామే కదా. ఇంట్లో కూర్చుంటాడు, సంపాదించేశాడు, 30 మంది 40 మంది మేనేజర్లు ఉన్నారు, వాళ్ళకి అప్పు చేసిన పని జరుగుతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ పెద్దరికం ఏంది కాదు కదా, కోడికిది కోడలు అవుతుంది, ఎవరింట్లో ఉన్నైనా అదే జరుగుతుంది. మనకి రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు నిజ జీవితంలో కూడా కుటుంబ బాధ్యత కొంచెం రిటైర్మెంట్ అవును. అందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే అంత తొందరగా చనిపోయాడు. కానీ లేకపోతే రారాజులాగా మరో 10 సంవత్సరాలు బతికేవాడు. ఆ నిర్ణయం తీసుకోవడం మాత్రం పొరపాటు మాట. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మచ్.